హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులన్నిటిని కూడా తొలగిస్తున్నారండి. దీనికి గల రీజన్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. పాత రేషన్ కార్డ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరి కార్డు కూడా తొలగిపోతుందనమాట. భయంకరమైన ప్రకటన అయితే చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎందుకు చేశారు, ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మీరు కొత్తగా రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తానండి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం రేషన్ కార్డ్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తాననమాట. అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ అయ్యేటట్లు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి నేను ఒక 300 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసేయండి. ఇక వివరాల్లోకైతే డైరెక్ట్‌గా వచ్చేద్దాము. వివరాలు గనుక చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులను తొలగిస్తున్నారండి. దీనికి గల రీజన్ ఏంటంటే, రాష్ట్రంలో బోగస్ కార్డులు ఎక్కువైపోయాయనే ఉద్దేశంతో రేషన్ కార్డులను కూడా తొలగిస్తున్నారనమాట. ఇప్పుడు మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాము. ఏపీలో కూడా పెన్షన్లను వెరిఫికేషన్ చేస్తున్నారనమాట. అంటే బోగస్ కార్డులు దాదాపు పెన్షన్‌కి సంబంధించి 2,50,000 బోగస్ కార్డ్స్ అనేటివి ఉన్నాయని చెప్పి, వాటిని వెంటనే కూడా తొలగించాలని చెప్పి మనకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే బోగస్ రేషన్ కార్డులైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పి చెప్తున్నారనమాట. అయితే రేషన్ కార్డ్‌కి తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే అవకాశం కూడా తీసుకువస్తారని చెప్పి మనకు అధికార పార్టీ నుంచి అయితే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో తప్పనిసరిగా వారికి అన్ని పథకాలకు సంబంధించిన డబ్బులైతే వస్తాయి. రేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ అనమాట రేషన్ కార్డ్స్ ద్వారా. అయితే ఈ రేషన్ కార్డ్ అనేది చక్కగా ఉండాలి. అనగా అన్నీ కూడా కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు రేషన్ కార్డ్ పొంది గనుక ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డ్ ఎటువంటి పరిస్థితుల్లో తొలగే అవకాశం అయితే లేదు. అదేవిధంగా సింగిల్ యూనిట్ ఉన్నటువంటి రేషన్ కార్డులను గతంలో అయితే తొలగించేశారనమాట. అయితే ఈసారి సింగిల్ యూనిట్ ఉన్నా గానీ రేషన్ కార్డ్ అనేది ఇస్తామని చెప్పి, దాని మీద పెన్షన్ కూడా ఇస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారనమాట. ఇదొక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. గతంలో సింగిల్ యూనిట్ గనుక ఉన్నట్లయితే ఆ రేషన్ కార్డ్‌ని తొలగించడం జరిగిందనమాట. ఆ విధానాన్ని రద్దు చేసి సింగిల్ యూనిట్ ఉన్నా గానీ, అంటే ఒకరు ఉన్నా గానీ రేషన్ కార్డ్‌లో వారికి రేషన్ మరియు పెన్షన్ లబ్ధిదారులు గనక అయినట్లయితే వారికి పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు పాతవి ఏవైతే రద్దు చేసినటువంటి రేషన్ కార్డులైతే ఉంటాయో వాటికి సంబంధించి కొత్తగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుందనమాట. ఇది ఈ నెలాఖరు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. ఈ కొత్త రేషన్ కార్డులకి సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. స్క్రీన్ మీద అయితే చూడండి. కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే దొరుకుతాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే గ్రామ సచివాలయం లేదా మీ సేవ ద్వారా మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మొత్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 రేషన్ కార్డులు అనేటివి ఉన్నాయండి. తెల్ల రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు. తెల్ల రేషన్ కార్డులు ఎవరికొస్తాయంటే, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వాళ్ళకి, అంటే సంవత్సర ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డ్ అనేది వస్తుంది. ఈ వైట్ రేషన్ కార్డ్ గనుక ఉన్నట్లయితే మీకు రేషన్‌తో పాటు అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. పథకాలొస్తాయి. అన్నీ కూడా వస్తాయన్నమాట. పింక్ రేషన్ కార్డ్ వచ్చేసి దారిద్ర్య రేఖకు ఎగువగా ఉండేవాళ్ళు. వీళ్ళకి సంబంధించి రేషన్ అయితే రాదు. కొన్ని పథకాలకి ఎలిజిబిలిటీ ఇచ్చేందుకు ఈ పింక్ రేషన్ కార్డ్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా రావన్నమాట. ఓకేనా? రేషన్ కార్డ్‌కు దరఖాస్తు చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒక కుటుంబంతో సహా దిగినటువంటి ఒక ఫోటో అనేది కంపల్సరీగా అవసరం అవుతుందన్నమాట. అదేవిధంగా ఆ రేషన్ కార్డ్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉండాలన్నమాట. గుర్తింపు రుజువు పత్రాలు, అసలు ఆ ఫోటోలో ఉండేది మీరా కాదా అని చూపించేందుకు ఓటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సెస్, ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా పెట్టాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఆధార్ కార్డ్స్ అందరికీ కూడా ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డ్ కంపల్సరీగా పెట్టాలన్నమాట. నివాస ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉంటుందండి. అంటే మీరు ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి వాళ్ళు అని గుర్తింపు తెచ్చేందుకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి మీరు తెచ్చుకోవాలన్నమాట. ఈ 3 కంపల్సరీగా ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ అయితే అవుతుందన్నమాట. ఈ వచ్చే నెలాఖరు నుంచి అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ కూడా విడుదలవుతాయన్నమాట.
అయితే ఇక్కడ వచ్చినటువంటి కొత్త రూల్ ఏంటంటే సింగిల్ యూనిట్ ఉన్నా గానీ రేషన్ కార్డ్ అనేది పంపిణీ జరుగుతుందని చెప్పి సమాచారం అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అయితే ఈ యొక్క రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలా అంటే ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలకి ప్రతి ఒక్క దానికి కూడా లింక్ చేస్తారు రేషన్ కార్డ్ అనేది. తప్పనిసరిగా మీరు రేషన్ కార్డ్ ఇంకా కూడా లేకపోతే దాన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసేందుకు ప్రస్తుతానికి వెబ్‌సైట్ అనేది అవైలబుల్‌లో లేదు. సో ఈ నెలాఖరు కల్లా కూడా దాదాపు 100 రోజుల్లో చాలా పథకాలను దాదాపు 6 గ్యారంటీలు ఇచ్చారు. దాదాపు అన్నిటిని కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీగా అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి ఈ వీడియో తప్పకుండా అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చనమాట. మొత్తంగా పాత రేషన్ కార్డులు తొలగిపోతున్నాయన్నమాట. అంటే సో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్ అనేది మనకు బ్లూ, గ్రీన్ కలర్‌లో వైసీపీ రంగులను సూచించే విధంగా ఉంటుంది కాబట్టి, ఆ రేషన్ కార్డులన్నింటిని కూడా తొలగించేసి కొత్త రేషన్ కార్డులు యెల్లో కార్డ్స్ లాగా అయితే రాబోతున్నాయన్నమాట. మీరు గతంలో చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డు సేమ్ అదే విధంగా అయితే ప్రింట్ చేసిస్తారు. కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా అదే విధంగా ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు అప్డేట్స్. ఇంకా